గురుగారు అసలు కాశ్మోరా అంటే ఏంటి? దాని ప్రయోగాలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకు చేస్తారు ఇది? నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతవ్య నమ. శ్రీ కొల్లూరు మూగాంబికై నమ. కాశ్మోరా అంటేనే ఒక రకమైనటువంటి ఒక ప్రేతాత్మ అది. కాశ్మోరాలో ఇదివరకు మనము చిన్నగా ఉన్నప్పుడు కాశ్మోరా మూవీస్ వచ్చేవి. అంతే భయంకరంగా ఉండేది. దానికి ఆ మాట వింటేనే అందరికి వణుకు పుట్టేది. ఏమండి, కాశ్మోరా అంటే మొండం లేని దయ్యం. ఆ కాశ్మోరా శుద్ధ ప్రయోగాలు చాలా వరకు ఆదివాసులు, అడవిలో ఉన్నవాళ్ళు, తర్వాత మాంత్రికము నేర్చి చాలా అంటే ఒక బ్యాడ్ విధానంగా చేస్తూ ఉంటారు అన్నీ కూడా. ఆ కాశ్మోరా చేసిన వాళ్ళు ఇల్లు ఎలా ఉంటుందంటే ఆ ఇల్లంతా కూడాను గబ్బిలంతో నిండిపోయి ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? గబ్బిలంతో మొత్తం గబ్బిలం. వాళ్ళ ఇంటికి రోజు గబ్బిలం కొట్ట వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఒక రకమైన వంటి ఒక రోదనతో, ఒక రకమైన వంటి ఒక బాధతో ఉంటారు. కాశ్మోరాలో 4 రకాలమైన వంటి కాశ్మోరాలు ప్రయోగాలు చేస్తారు. హిందీలో కూడాను, అంటే ఉర్దూలో కూడా ఒక చెప్తారు, జినాత్ అని కూడా చెప్తుంటారు. మన సంస్కృతిలో కానీ ఇంకా వేరే విషయాల్లో కూడా చూస్తే కూడా కాశ్మోరా ప్రయోగాలన్నీ కూడా చేస్తుంటారు. ఈ కాశ్మోరా ప్రయోగాలు వయసులో వచ్చినటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలకు కానీ, ఉత్త వయసుకు వచ్చినటువంటి అబ్బాయిలకు కానీ, లేదా బిజినెస్ అభివృద్ధి చేస్తున్నారు పార్ట్నర్స్ ఎవరైనా కూడా అదొక రకంలో, రియల్ ఎస్టేట్లో కానీ అనేక రకమైనటువంటి ఒక ప్రభావంలో ఈ కాశ్మోరా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ కాశ్మోరా ప్రయోగాలు చేసే సమయంలో వాళ్ళ బిజినెస్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఏదైతే ప్రాపర్టీ, ధాన్యం ఏదైతే ఉందో అదంతా కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు. అటువంటి ఒక భయంకరమైనటువంటి ఈ ఒక కాశ్మోరా శుద్ధ ప్రయోగం, ఒక పతనం అనేది మొదలవుతుంది వాళ్ళ మొత్తం జీవితంలో. పతనం. దానికంటూ తిరుగు ఉండదు. ఇంకా అసలు చేశారంటే, ఇంకా ఆ కాశ్మోరా ప్రయోగాలు చేశారంటే అసలు దానికి తిరిగి ఉండదు. నిరంతరంగా భయంకరమైనటువంటి ఒక రోదనతోని వాళ్ళ జీవితం నడుస్తుంటుంది. తెలిసిన వ్యక్తులే చేస్తారా గురుగారు, లేదంటే బ్లడ్ రిలేషన్స్ కానీ? ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇప్పుడు మీరు, నేను, ఇంకా 2-3 ఉన్నారనుకోండి, ఒక బిజినెస్ పెట్టాం. ఆ బిజినెస్లో ఏంటంటే తను సపరేట్గా ఒక్కొక్కరు బిజినెస్ పెట్టుకున్నారు. దాంట్లో ఒక అబ్బాయి బాగా క్లిక్ అయ్యాడు, తగిన వాళ్ళు క్లిక్ అవ్వలేదు. ఆ క్లిక్ అవ్వలేక ఎప్పుడైనా కూడా వీళ్ళు సాయం అడిగినప్పుడు, అంటే ఈయన రొటేషన్లో ఉంటాడు కాబట్టి సాయం చేయకపోవచ్చు, లేదంటే ఏదైనా అయి ఉండొచ్చు. వీడు మనం పెట్టినటువంటి పెట్టుల్లో డబ్బులోనే డెవలప్ అయ్యాడు, కానీ ఈ అబ్బాయి మనకు హెల్ప్ చేయట్లేదు కదా అని చెప్పి ఈయనను వీళ్ళ కుటుంబాన్ని ఏదైనా చేయాలని చెప్పి అవతల వ్యక్తులు ఏదో ఒక ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి ఎవరైనా కూడా చీప్గా చేసేవాళ్ళు, ఇట్లా శ్మశానంలో, వాటికలో, మనకి ఎక్కడైనా కూడా దూరమైన వంటి ప్రదేశంలో, ఎక్కడే తెలియదు మనకు, వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారో కూడా తెలియదు, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు పట్టుకెళ్ళి, అందుకే ఫోటోలు కూడా ఎవరికి పెట్టకూడదు అంటుంటారు. వాళ్ళ ఫోటోలు కానీ, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ ఎంటికలు కానీ తీసుకెళ్ళి ఫోటో తీసుకొనైనా చేయొచ్చు అంటారా? ఫోటో తీసుకొని కూడా ఎన్నో రకాలమైన ప్రయోగాలు చేస్తారు. కానీ ఫోటోలో చేయవచ్చా అంటే, ఫోటోలో పవర్ ఉంటుందా ఉండదా, మనిషికే కదా చేయాలంటే, ఇప్పుడు భగవంతుడికి పటం పెట్టి మనం పూజ ఆరాధన చేస్తున్నాం. వీఆర్ గెట్టింగ్ పాజిటివ్ ఎనర్జీస్, అంతే కదా, ఒక విశ్వాసంతో చేస్తున్నాం. కానీ వాళ్ళకు కూడాను ఆ ప్రయోగాలంతా కూడా, ఈ కాశ్మోరా ప్రయోగాలు చేసేటప్పుడు అదే ఎఫెక్ట్ 100% వాళ్ళకి తగిలి పాపం చాలా వరకు కూడాను నష్టపోతున్నారు. ఇక్కడైనా కాదు, యూకేలో కావచ్చు, యుఎస్ఏలో కావచ్చు, ఎక్కడైనా కెనడాలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఇటువంటి బ్లాక్ మ్యాజిక్స్ అనేది చాలా ఫేమస్గా అయిపోతూ ఉంది. ఎవరైనా కాస్త ఇంత డెవలప్మెంట్ అవుతుంటే వాళ్ళ ఓర్పు సహించలేక రకరకాలమైనటువంటి ప్రయోగాలు చేసి వాళ్ళని చిత్రహింసలు చేసి, ఈ కాశ్మోరా ప్రయోగాలు ఏంటంటే జాతీయ, అంతర్జాతీయ లెవెల్లో కూడా వెళ్తుంది. మీరు ఇక్కడ భారతదేశంలో నుంచి అక్కడ కూడా వెళ్తుంది. కొన్ని తాంత్రిక శక్తులు ఏమవుతున్నాయంటే అక్కడ దాకా ఎందుకు వెళ్ళావంటే సముద్రాలు ఉంటాయి కాబట్టి మంత్రాలు పారవు అనేసి ఒక గట్టి విశ్వాసం. కానీ కొన్ని బలమైన వంటి ఒక శక్తిమైన వంటి ఏదైతే కూడా శుద్ధ ప్రయోగాలు చేస్తున్న సమయంలో ఆ ఒక సముద్రాలు కూడా దాటి వాళ్ళకు ఆ ఒక ప్రయోగాలు చేసి వాళ్ళని చిత్రహింసలు చేసేటటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి గురుగారు? ఇది కాశ్మోరాలో 5-6 రకాల కాశ్మోరాలు ఉన్నాయమ్మా. చిన్న మస్తా కాశ్మోరా అంటారు, పెద్ద మస్తా కాశ్మోరా అంటారు, ఒకటి వచ్చేసి కృహన్ అంటారు. కృహన్ అంటే అది బాగా భయంకరమైన వంటి, ఇది 3వది.
నాలుగోది వచ్చేసి నీటిలో ఉండవంటి కాశ్మర, అంటే నీటు నిప్పులో ఉండవంటి కాశ్మరలు ఉంటాయి. ఐదవది వచ్చి కిరాత రూపిణి కాశ్మర. కిరాత రూపిణి ఏంటంటే మనిషిని పిచ్చితనం చేసి కంప్లీట్గా బట్టలన్నీ ఇప్పేసుకొని రోడ్డు మీద తిరగటం, మతి సిమితం లేకుండా. అసలు ఎవరో అంటుంటారు, అయ్యి ఈవిడ ఎంత బాగా బతికిందండి, రోడ్డు మీదకి వచ్చేసి ఇలా అయిపోయింది అనేసి అంటుంటారు. ఎందుకు అయి ఉంటుందంటే ఈ కాశ్మీర వల్లనే ఎఫెక్ట్ వల్ల వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆ పిచ్చితనంగా చేసేస్తారు.